నేనెవరికి చనువు ఇవ్వను, తీసుకున్నా ఊరుకోను. ఇది మీ కొత్త స్లోగనా? ఏగను స్లోగన్. ఇంతకు ముందు నేను తప్పు చేసే వాళ్ళని క్షమించను అనేవారు కదా. ఈ చనువు స్లోగన్ కొత్తగా వినిపిస్తేను. మీ వాళ్ళు ఉన్నారు, ఓవర్ యాక్షన్ చేసి తిట్లు దనుకో. అర్థమైందా? కూర్చో భాను. కూర్చోండి. కూర్చో కన్యాకుమారి. అక్క, నేను నీకు వడ్డిస్తాను. వద్దు, నువ్వంత కష్టపడొద్దు. నాకెంత కావాలో అంత నేను వడ్డించుకోగలను. అందరూ కూర్చుంటే వడ్డించేదెవరు? నేనున్నాను కదా, నేను వడ్డిస్తాను. తినండి జయమ్మ. చాలు చాలు, అంతా ఒకేసారి వడ్డించుకుంటే తినాలనిపించదు. భానుకెందుకు నేర్పలేదు? ఇప్పుడేం చూశారు? చిన్నప్పుడు వీధిలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చేవో. మగరాయిల్లాగా క్రికెట్ ఆడేది. రోజుకో ఇంటికిట్టికి అద్దం పగిలిపోయేది. ఆ దండ ఖర్చొకటి, పైగా ఇంటి మీదికి గొడవకొచ్చేవాళ్లు. అప్పట్లోనే ఒకసారి భూకంపం వచ్చింది. పిల్ల జడుచుకుందని, జ్వరం తెచ్చుకుందని వీళ్ళ తమ్ముడి ఇంటికి తిరుపతి పంపించాం. రెండో రోజే టెలిగ్రామ్ వచ్చింది. మమ్మీ ప్లీజ్ వద్దు మమ్మీ. నువ్వాగు, మీరు చెప్పండి, ఏం టెలిగ్రామ్ వచ్చింది? మీ అమ్మాయిని తీసుకెళ్లి ఆ భూకంపాన్నే మా ఇంటికి పంపించండి అని. పాపం, ఒక్కరోజు కూడా భరించలేకపోయారు అన్నమాట. సేమ్ ఫీలింగ్. ఈ కూర నువ్వే చేసావా? అవును. ఎలా ఉంది? బావుంది. ఉప్పేసుంటే ఇంకా బావుండేది. ఈ రసం కూడా నువ్వే చేసుంటావు. ఇందులో ఏం తక్కువైంది? ఘాటెక్కువైంది. కారాలు మిరియాలు బాగా నూరిపోసినట్టున్నావు. నువ్వు మాట్లాడకుండా తింటావా? బాబు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అయ్యో భలేవారే, చెప్పండి. పెళ్ళయ్యాక మీరు జంటగా ఎప్పుడూ రాలేదు మా ఇంటికి. వీధిలో వాళ్ళందరూ గేలి చేస్తున్నారు. అందరిళ్ళకి అల్లుళ్ళు వస్తున్నారు. ఊళ్ళోనే ఉన్న మీ అల్లుడు ఎందుకు రాడు అంటున్నారు.
ఈ సంక్రాంతికి మీరంతా మా ఇంటికి వస్తే నా అంత సంతోషపడేవాళ్ళు ఎవరు ఉండరు. చాలా సంతోషం. ఆడపిల్ల తండ్రిగా ఆవేశపడిన పెద్దరికంతో నా బిడ్డని మళ్ళీ మీ పిల్ల అనిపించుకున్నారు. ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. భాను గురించి మీరేమీ దిగులు పడకండి, నా బిడ్డలాగే చూసుకుంటాను. అల్లుడు గారిని పండక్కి రమ్మంటే సరిగ్గా జవాబు చెప్పలేదు. రావడం ఇష్టం లేదేమో. భాను తీసుకొని తప్పకుండా వస్తాడు. నేను మాటిస్తున్నాను. చాలమ్మా, మీరు మాటిచ్చారు అంటే ఇంకా మాకు ఏ అనుమానమూ ఉండదు. మీరిలా వరాలు ఇచ్చేస్తే ఎలా చేయమ్మా? నేను చూసుకుంటానులే భాను. థ్యాంక్స్ భాను, తిరిగొచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. తెలివిగా సమస్యను కూడా పరిష్కారం చేసావు, అది ఇంకా నచ్చింది. అందుబాటులో అంజలిని పెట్టుకుని అపరిచితుల్లా తిరగాల్సి వస్తుంది. ఆ భాను నన్ను ప్రతిక్షణం వాచ్ చేస్తూనే ఉంది. లేదంటే ఈ పాటికి సింధు నిద్రలోనే పోయేది, అంజలి పూర్తిగా నా సొంతమయ్యేది. ఎందుకు ఇలా చేసావు? బాగున్నప్పుడు నాకెలాగో నరకాన్ని చూపించావు. పైనుంచి పడి మాకు మనశ్శాంతి లేకుండా చేసావు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా అంజలితో రాత్రి పగలు చేయకూడని సేవలన్నీ చేయించుకుంటున్నావు. నీకు నేను ఏం అన్యాయం చేశాను సింధు? ఏనాడైనా నిన్ను ఒక్క మాట అన్నానా? నీ వల్ల నేనెప్పుడూ సుఖంగా లేను. ప్రతిరోజు టార్చర్ పెట్టి పెట్టి నాకు పెళ్ళామంటేనే ఒక బ్రహ్మ రాక్షసి అనిపించేలా చేశావు. నీ దగ్గర ప్రేమ దొరక్క అంజలి దగ్గర ప్రేమ వెతుక్కోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు చూడు, అందరూ పండక్కి విలేజ్కి వెళ్తున్నారు. ఎవరి సుఖం సంతోషం వాళ్ళు చూసుకుంటున్నారు. అన్ని సవ్యంగా జరుగుంటే నేను అంజలి వాళ్ళ ఇంటికి కొత్తళ్ళుళ్ళ వెళ్లేవాణ్ణి. ఇప్పుడు నీ మనసు హాయిగా ఉందా? నీ ప్రాణం చల్లబడిందా? హాయిగా రెస్ట్ తీసుకో. నా అంజలి చేత సేవలు చేయించుకో. నా మాటలు నీ మీద స్లో పాయిజన్లా పనిచేస్తాయని నాకు తెలుసు అంజలి. ఏదో ఒక రోజు సింధుని చంపేద్దామన్నా సరే అనే స్టేజ్కి తీసుకొస్తాను. విన్నావుగా,
నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎటో తేల్చుకోలేకపోతున్నాను. ఈ కన్ఫ్యూజన్ నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి. నువ్వు స్పృహలోకొచ్చి చెప్పే సమాధానం మీదే నా జీవితం ఆధారపడింది. అమ్మయ్యా, ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఫ్యామిలీ నన్ను గెంటేయకుండా, మా ఫ్యామిలీ నన్ను వెనక్కి లాక్కుపోకుండా బుర్ర, మెదడు, బ్రెయిన్ అన్నీ కలిపి వాడి ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇక అసలు ప్రాబ్లం ముందుంది. నా విషయంలో ఏజీ మోసం చేసి పెళ్లి చేసుకోలేదని క్లియర్ అయింది. నా విషయంలో తప్పు చేయనివాడు ప్రవళిక విషయంలో కూడా తప్పు చేసుండడు. అంజలి సమస్య ఇంటి కోడలిగా ఉండనివ్వను. అప్పుడు కూడా నేనుగానే ఉంటాను. అంటే మళ్ళీ ఏదో తద్దినం తల మీదకి తెచ్చిపెట్టుకున్నావు అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ ఏదో చేయడం కాదు. ఇంతకు ముందు కూడా నేనేది చేయలేదు. అన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి. అన్నీ అలాగే ఉంటాయి. నువ్వే ఇడితట్టు అడిదిట్టు జరుపుతూ ఉంటావు. నేనేం చేశాను? పౌరాణిక సినిమాల్లో లాగా ఇటు నుంచి ఒక నిప్పుల బాణం, అటు నుంచి ఒక నిప్పుల బాణం దూసుకొచ్చినట్టు రెండు ఫ్యామిలీలు దూసుకొస్తే నేనే నా తెలివిని వాడి నీళ్లు చల్లినట్టు గిఫ్ట్లు చల్లి కూల్ చేశాను. కూల్ చేసావో ఫూల్ చేసావో నాకెందుకు? మళ్ళీ ఇంకే గొడవ తలకెత్తుకోకు. మమ్మల్ని హైరాణ పెట్టుకో. మాకదే పని. మరి మీ ఏజీ నేరం రుజువు చేయడానికి నా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు నేనెళ్ళి కేసు పెడితే ఏమవుతాడో ఆలోచించండి. అవును, నువ్వు నన్ను బ్లాక్ మెయిలర్ అని, చీటర్ అని ఏదేదో అన్నావు. ప్రూవ్ చేస్తానన్నావు, జైలుకి పంపిస్తానన్నావు. ఏమైంది? సైలెంట్ అయ్యో. ఎవరా ఏజే? ఇదంతా నేనే చేశాను, నేను మాత్రమే చేశాను, నేను ఒక్కడే చేశాను. అంటే మరి పోనీలే, జయమ్మ మోహన్ చూసి హిట్లర్ని క్షమించేద్దామా అని ఓ ఆలోచన వచ్చింది. నాలో కూడా ఓ నిప్పుల బాణం, ఓ నీళ్ల బాణం డాష్ ఇచ్చుకుంటున్నాయి. నా నమ్మకానికి, నమ్మకమైన మోసానికి మధ్య యుద్ధం జరుగుతుంది. అలా తప్పించుకుని తిష్ట వేద్దాం అనుకుంటున్నావేమో. అదేం కుదరదు. నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు నిరూపించాలి. లేదంటే నీ తప్పు ఒప్పుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రెండే ఆప్షన్స్. లైఫ్ లైన్లేమీ లేవా? లైఫ్ లైన్ లేదు, డెడ్ లైనే ఉంది. ఆడియన్స్ పోల్? ఇక్కడ నో ఆడియన్స్, వన్ మ్యాన్ ఆర్మీ. అంతేలేండి, అంతే. ఈ హిట్లర్ పరిపాలనలో రాక్షసత్వం, నియంతృత్వం తప్ప దాతృత్వం, మానవత్వం ఉంటాయని ఆశించడం నాదే పొరపాటు. ఆడుకునే బంతి నాటితే బంతిపూల చెట్టు మొలుస్తుందా? కిటికీ గ్రిల్స్ ని గోటితో మీటితే వీణనాదం వినిపిస్తుందా? బావి తవ్వకముందే చేంతాడు పట్టుకుని బయలుదేరినట్టు
సాలెగూడు అల్లిన దారం పట్టుకుని కొండెక్కాలంటే కుదురుతుందా? ఏయ్ ఆపో, ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? ఈ మెంటల్ స్టేట్మెంట్లేంటి? ఎక్కడా వినలేదు. మీరెక్కడా వినుండరు. ఈ సెంటెన్స్ లో పేటెంట్ రైట్స్ నాకే ఉన్నాయి. ఏజే వస్తున్నాడు, భయపడకుండా చెప్పండి. బావగారే కాదు, మీరు కూడా చెప్పండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చందేది నేను ప్లాన్ చేయట్లేదు. సంక్రాంతి పండక్కి రెస్టారెంట్ 3 days క్లోజ్ చేస్తున్నాం. బోర్డు పెట్టేయండి. అలాగే వర్కర్స్ అందరికీ బోనస్లు ఇవ్వండి. థ్యాంక్స్ ఏజే, మాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ముందు బోనస్లు ఇచ్చే పనిలో ఉండండి. చెప్పమన్నాను కదా. ఏంటి విషయం? నువ్వు చెప్పు దక్ష. ఏం లేదేజే, ఈ సంక్రాంతికి మనమందరం కలిసి మన విలేజ్కి వెళ్ళి పండగ చేసుకుందామని. మీ మామగారు పండక్కి రమ్మన్నారు. మొదటి పండగ కదా, తప్పకుండా వెళ్ళాలి. ఆయన అడిగారు కూడా. ఆయన అడిగారు, నేను ఓకే అనలేదు. నేనన్నాను. నువ్వు వెళ్ళు. పెళ్ళయింది నీకు. అదొక యాక్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. నువ్వింత విడ్డూరంగా మాట్లాడుకు. జరగని వాటి గురించి జగడం అనవసరం చేయమ్మా. పెళ్ళయ్యాక మొదటి పండగ కదా, ఆనవాయితీ ప్రకారం వెళ్ళాలి. లేదంటే బాధపడతారు. ఈ పెళ్లితో బాధపడింది నేను. నన్నెవరూ పట్టించుకోరా? అది కాదేజీ. దక్ష, మనం విలేజ్కి వెళ్తున్నాం. 3 days అక్కడే ఉంటాం. సరే ఏజే. దట్స్ ఆల్. భాను వాళ్ళ నాన్నకి నేను మాటిచ్చాను. ఇప్పుడేం చెప్పాలి? అమ్మయ్యా, జయమ్మ ఎక్కడ మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందోనని భయపడ్డాను. ఈసారి ఏజే జయమ్మ మాటని కూడా లక్ష్య పెట్టలేదంటే మనం ఖచ్చితంగా విలేజ్కే వెళ్తాము. నాప్కిన్స్ అన్ని వాష్ చేస్తున్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. సింధు, 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 దేవుడు ఉన్నాడు. సింధు, సింధు ఆగు.
ఎక్సైట్ అవ్వకు సింధు. నీకేం కాదు. నీ బాడీ నీ కంట్రోల్లోకి వస్తుంది. సింధు, ఏంటి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు సింధు. సింధు, మాట్లాడు. సింధు, సింధు మాట్లాడు. మాట్లాడు సింధు.